హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. టుడే టాపిక్ వచ్చేసి జొప్టోలో పర్ డేకి ఎన్ని ఆర్డర్లు కొట్టగలమో మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా జొప్టోని డౌన్లోడ్ చేసుకునే వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. వర్షం పడుతుంది. వర్షంలో నేనైతే స్టోర్కి అయితే వచ్చేసిన. స్టోర్కి రాగానే నాకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది. మనం ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 6 నెంబర్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ బిన్లో మనమైతే స్కాన్ చేయాల్సి ఉంటుంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ వైట్ కనిపిస్తుంది. సో మనమైతే స్టోర్ లోపలికి వెళ్ళి ఫస్ట్ వైట్ 6 పైన స్కాన్ చేయాలి. చూపిస్తా చూడండి ఇక్కడ స్క్రీన్ పైన. సో ఇక్కడ వైట్ 6 అనేది దాని మీద స్కాన్ చేసి లోపల ఉన్న ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి. సో నాకైతే లోపల ఫోన్ అయితే అలో లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన డీటెయిల్గా చూపిస్తా. తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ ఫర్ డెలివరీ అని స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తే మనకైతే కస్టమర్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఐటమ్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐటమ్ ఫ్రెష్గా ఉన్నావా లేవా అని చెక్ చేసుకోవాలి. ఫ్రెష్గా లేకుంటే మనం తీసుకెళ్తే మాత్రం కస్టమర్ దగ్గరికి మళ్ళీ మనం ఎంత దూరం వెళ్ళామో మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఆ స్టోర్ కార్డ్ చెక్ చేసుకొని మళ్ళీ తీసుకోవాలి. సో ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఫస్టే మనం ఐటమ్స్ అనేది చెక్ చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. సో మనమైతే అక్కడ ట్యాప్ చేస్తే కస్టమర్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తా చూడండి, నాకైతే 7 minutes అయితే చూపిస్తుంది. ఇక్కడ 1.2 kilometers అయితే ఉంది కస్టమర్ లొకేషన్. కస్టమర్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ వర్షం పడుతుంది, వర్షంలో బైక్ అయితే స్కిడ్ అవుతుంది. సో నేనైతే డైలీ యాక్సిడెంట్లు చూస్తూనే ఉంటా. చాలామంది వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా దారుణంగా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. సో చాలామంది ఫ్రంట్ బైక్ అయితే యూజ్ చేస్తారు వర్షం పడ్డప్పుడు. ఫ్రంట్ బైక్ అయితే మీరైతే అస్సలు యూజ్ చేయకండి. వర్షం పడ్డప్పుడు తొందరగా స్లిప్ అవుతుంది. వీలైనంత వరకు మీరైతే బ్యాక్ బ్రేకే యూజ్ చేయండి. బ్యాక్ బ్రేక్ యూజ్ చేస్తే బైక్ అయితే తొందరగా స్కిడ్ అయితే కాదు. మనం లొకేషన్కి రీచ్ కావడానికి ఇంకొక 5 minutes అయితే చూపిస్తుంది. ఇక్కడ 950 meters అయితే చూపిస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన డీటెయిల్గా చూపిస్తా చూడండి. చాలామంది కింద కామెంట్లో అడుగుతున్నారు, భయ్యా జొప్టో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందని. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఒక బైక్ ఉంటే సరిపోతుంది. మనమైతే జొప్టో అయితే మంచి వీక్లీ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయలేం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మ్యాక్సిమం 10 నుంచి 15,000 దాకా ఎర్నింగ్స్ అయితే చేసుకోగలం. అది కూడా బాగా కష్టపడితే. ఎవరైతే జొప్టో యాప్ డౌన్లోడ్ చేసుకోలేరో వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా రిఫరల్ కోడ్ యూజ్ చేయండి బ్రో, ఎందుకంటే మీకు కూడా జాయినింగ్ బోనస్ వస్తుంది. ఇంకొక 4 minutes అయితే చూపిస్తుంది. 550 meters లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎలా మార్కెట్ డెలివరీ కొట్టాలో నేను చూపిస్తా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని వచ్చే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకొక 400 meters అయితే మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అవుతాం. లొకేషన్కి రీచ్ అవ్వగానే వాళ్ళు అపార్ట్మెంట్ లోపలికి అయితే రమ్మంటారు. వేరే ఇళ్ళలో అయితే కుక్కలు ఉంటాయి. కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండి. నైట్ టైం అయితే చాలా డేంజర్గా ఉంటాయి. చాలామంది అయితే లొకేషన్కి రీచ్ అవ్వగానే డైరెక్ట్ అపార్ట్మెంట్ నెంబర్ వచ్చి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అలానైతే వెళ్ళకండి. అక్కడ బీవేర్ డాగ్స్ అని బోర్డు ఉంటుంది. బోర్డు లేకుండా కస్టమర్కి అయితే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. లేకపోతే అది మీకే ప్రాబ్లం అవుతుంది. కుక్కలు ఉన్నాయి అనుకో, అబ్బో నాకైతే ఒకసారి కుక్క నా మీదకైతే వచ్చింది. దాని లోపల ఉన్న ఒకటి కోకోనట్ బాటిల్ తోటి అయితే టప్పమని ఇచ్చేసిన. అదైతే కోకో బాటిల్ అయితే వేస్ట్ అయింది, కానీ నేనైతే బతికిపోయాను. ఇంకో 1 minute మనమైతే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోతాం. రీచ్ కాగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆ బ్యాగ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కస్టమర్కి చూపించాలి. సరే ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా ఫస్ట్ చెక్ చేసుకోమని చెప్పాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక మార్క్ అండ్ డెలివరీ అని చూపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకైతే ఒక ఫోటో అడుగుతుంది. అక్కడైతే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే రావాలి. ఒక్కొక్కసారి అయితే ఐటమ్స్ అయితే 20 items పడుతుంది. మనకైతే మ్యాక్సిమం 4 నుంచి 5 ఫొటోస్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఆ ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టుకొని అన్ని ఐటమ్స్ కనిపించేటట్టు ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఫొటోస్ తీసుకున్న తర్వాత డెలివరీ అయితే చేసేయాలి. డెలివరీ చేసిన తర్వాత మనకైతే మళ్ళీ రిటర్న్ స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. స్టోర్కి వచ్చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 minutes అయితే వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేస్తే మనకైతే ఆర్డర్ అయితే పడుతుంది. ఒక్కొక్కసారి ఏమైతే అంటే రైడర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తా. రైడర్స్ అయితే చాలామంది ఉన్నారు. వర్షం పడుతుంది కాబట్టి రైడర్స్ అయితే ఎవరు లేరు. సో నేనైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. రీచ్ కాగానే నాకైతే ఆర్డర్ అయితే పడ్డది. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి రైడర్స్ అయితే ఇవ్వలేరు కాబట్టి నాకైతే ఆర్డర్ అయితే తొందరగా పడ్డది. ఆ ఆర్డర్ పడగానే మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంతకుముందు లాగానే సేమ్ స్కాన్ చేయాలి రెడ్ఫై. సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయి స్కాన్ చేసిన తర్వాత స్టార్ట్ డెలివరీ అనేది స్టార్ట్ చేసేయాలి. ఐటమ్ తీసుకొని స్టార్ట్ డెలివరీ పైన ట్యాప్ చేయాలి. నాకైతే 2 items అయితే పడ్డాయి. ఒకటి బ్రెడ్, ఇంకోటి ఏంటిదో అది. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఐటమ్స్ అనేది ఫ్రెష్గా ఉన్నాయో లేవో. ఫ్రెష్గా ఉంటేనే మనమైతే ఐటమ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అబ్బాయి ఆర్డర్ అయితే నాకైతే 5 minutes అయితే చూపిస్తుంది. 1.4 kilometers
చూడండి ఇక్కడ మీకు డిస్టెన్స్ కూడా చూపిస్తే ఎంత దూరం ఉందంటే 1.4 కిలోమీటర్స్. అక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకైతే మ్యాప్ అనేది మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. మనం షార్ట్ కట్లో కూడా వెళ్ళొచ్చు. అది అంటే మనకు ఐడియా ఒక ఏరియాకి వచ్చిన తర్వాత తిరుగుతున్న కొద్దీ మనం గల్లీలు అన్నీ తెలుస్తాయి. స్టార్టింగ్ మనకి ఏం తెలియదు కదా. సో మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతున్నా, దగ్గరనే పడ్డది ఆర్డర్. సో ఇక్కడ మనం చూపించిన విధంగా లొకేషన్కి అయితే రీచ్ అయిపోవాలి. ఇంతకుముందు ఎక్కువ నాపిన. సో అక్కడ డాగ్ అవును కానీ కోకోకోలా బాటిల్ తోటి డాగ్ని అయితే కొట్టిన తర్వాత కస్టమర్ ఏమంటుంది తెలుసా, లేదు లేదు మీకు డాగ్కి పైసలు ఇవ్వాలి, 40,000 ఇవ్వాలని చెప్పింది. నేను ఎందుకు ఇస్తా, అక్కడ బయట మీరు ఫస్ట్ బోర్డు పెట్టాలి కదా, బివేర్ డాగ్స్ అని మీరు బోర్డు అయి పెట్టారని ఒక హాఫ్ అన్ అవర్లో కస్టమర్తో గొడవ అయింది. గొడవ అయిన తర్వాత నాకు తెలిసిన మా బ్రదర్ కాల్ చేస్తే ఆయన వచ్చి మాట్లాడితే అప్పుడు వెళ్ళిపోయినా తెలుసా. సో ఇలాంటి సంఘటనలు చాలా అంటే చాలా విచిత్రంగా జరుగుతూనే ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకేమైనా ప్రాబ్లం అయిందనుకో మీకు ఎవరు రూపాయడు, అంతే ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ హైదరాబాద్లో. సో మీరైతే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, అది మీకే మంచిది. మనం డ్రైవింగ్ ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే అప్పుడప్పుడు సిటీలో పెద్ద పెద్ద కార్లు తిరుగుతూనే ఉంటాయి, BMW, స్కోడా. మనం చిన్న డ్యామేజ్ ఇచ్చినా వాడు వచ్చి ఏమంటాడు తెలుసా, ఈ 10,000, 20,000, 20,000, 30,000 పెద్ద అమౌంట్ చూపిస్తాడు. నీ అమ్మ మన దగ్గర పెట్రోల్ ఇప్పించుకోనికే పైసలు ఉన్నాయి, మనం ఏదో చిన్న ఖర్చులకి మనం వర్క్ చేస్తుంటే వాడు వచ్చి 20,000, 30,000 అంటాడు. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరికి డాష్ చేయకూడదు. ఎందుకంటే మనం చిన్న దెబ్బ తాకినా వాడు ఏమంటాడు తెలుసా, ఆడికి క్యాన్సర్ ఉన్న మనం డాష్ చేస్తేనే వచ్చిందంటాడు. వాడు చక్కగా తీసుకు అపోలో తీసుకోతాడు. అక్కడ బిల్లు చూస్తే 1,00,000, 2,00,000 అవుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయాలి. మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అవ్వగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సేమ్ మార్కెట్ టైప్ చేసి అక్కడ ఫోటో అడుగుతుంది కాబట్టి ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్కి అయితే కాల్ చేయాలి. అక్కడ కాల్ కనిపిస్తుందా దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ నీడ్ టు కాల్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే కస్టమర్కి అయితే కాల్ అయితే వెళ్ళిపోతుంది. సో కస్టమర్ అనేది లేడీస్ కాబట్టి నేనైతే ఫోటోలో చూపించడం లేదు. కస్టమర్కి అయితే ఆర్డర్ అనేది డెలివరీ చేసిన. సో నా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ముఖ్యం, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనమైతే వీడియోలో చూపిస్తాం, లేకుంటే లేదు. సో మళ్ళీ సెకండ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే స్టోర్కి వెళ్తేనే మనకైతే ఆర్డర్ పడుతుంది. ఇంకొక 1 మినిట్లో మనమైతే స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఆర్డర్లో ఎలాగ వెయిట్ చేసామో సేమ్ అలాగే వెయిట్ చేయాలి. 2 నుంచి 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకైతే ఆర్డర్ అయితే పడుతుంది. ఇంకో ఆర్డర్లు లేకపోతే మాత్రం రైడర్స్ ఎక్కుంటే మాత్రం హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. లొకేషన్కి అయితే రీచ్ కాగానే బైక్ అయితే సైడ్కి అయితే పార్క్ చేసుకుందాం. సో 3వ ఆర్డర్ కూడా తీసుకున్నా, మీకు ఈ వీడియోలో చూపించట్లేదు. నైట్ 11:30 అవుతుంది ఇప్పుడు టైము. 11:30కి అయితే ఆర్డర్ అయితే తీసుకున్నా. ఇక్కడ 7 ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి. లొకేషన్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లాంగ్ పడ్డది, ఈ ఆర్డర్ మాత్రం లాంగ్ పడ్డది. ఎంత 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. మీకు మధ్యలో వీడియోలో మొత్తం చూపించడానికి వీలు ఉంది కాబట్టి డైరెక్ట్ నైట్ అయితే చూపిస్తున్నా. మార్నింగ్ వచ్చి నైట్ వరకు అయితే కొడుతున్నా. లాస్ట్కి అయితే చెప్తా ఎన్ని ఆర్డర్లు అయినాయి, టోటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఇంకొక 8 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో మీరు మంచిగా జొప్టోలో ఎర్న్ చేయాలనుకుంటే నాదొక సొల్యూషన్ బ్రదర్. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ అయితే తీసుకోండి. మైలేజ్ ఇచ్చే బైక్ లేకపోతే టోటల్ పెట్రోల్కి అయిపోతాయి. మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫుల్ డే ఉంటేనే మనమైతే మంచిగా ఎర్న్ అయితే చేయగలం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఆర్డర్స్ లేవు, రైడర్స్ కూడా చాలామంది ఎక్కువైపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి మంచిగా ఎర్నింగ్ చేయాలనుకుంటే మాత్రం మీకు తప్పని పరిస్థితుల్లో వస్తారు. ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి మీరైతే ఇరుక్కుపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటైతే మంచి మైలేజ్ ఇచ్చే బైక్ అయితే తీసుకోండి. సెకండ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉండాలి. నైట్ 12 వరకు అంత టైం ఉండలేమంటే అది మీ పర్సనల్, మీ ఇష్టం అది. సో నేనైతే చెప్తున్నాను, నేను డైలీ చూస్తూనే ఉంటాను కాబట్టి అలా చేస్తే మీకైతే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో నేనైతే లొకేషన్కి అయితే వచ్చేసిన. లొకేషన్కి రాగానే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలో చూపించిన కస్టమర్కి అయితే ఇచ్చేసి డెలివరీ అయితే చేసేయాలి. సో కస్టమర్ అంటే లొకేషన్ మొత్తం రాంగ్ పెట్టింది, అందుకే కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. కాల్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే పక్కన గల్లీకి అయితే రమ్మని చెప్పారు. ఫస్ట్ అయితే ఫోటోని అయితే తీసుకోవాలి. 4 ఫొటోస్ తీసుకున్న తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో టోటల్ ఐటమ్స్ అయితే కనిపించాలి డీటెయిల్గా. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. కాల్ చేస్తే ఏమన్నా అంటే లొకేషన్ అనేది రాంగ్ పడ్డది బ్రదర్, పక్కన గల్లీలకి రమ్మని చెప్పింది. సో నేనైతే పక్కన గల్లీలకి వెళ్ళి డెలివరీ ఇద్దామని అయితే వెళ్తున్నా. డెలివరీ చేయడానికి వెళ్ళగానే ఫస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే నైట్ టైం కదా, కుక్కలు కూడా ఉంటాయి. కస్టమర్ అయితే 2 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పిండు. కస్టమర్ రాగానే ఫుడ్ ఇదైతే ఇచ్చేస్తా, పార్సల్ ఇచ్చేయగానే మనం చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళిపోవాలి మళ్ళీ స్టోర్కి, అక్కడ వెయిట్ చేయొద్దు. నేనైతే డెలివరీ అయితే కొట్టేసిన. మీకు మొత్తం ఎన్ని కొట్టిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో లాస్ట్లో చెప్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి.
మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించిన ఫుల్ డే ఉంటే ఎన్ని ఆర్డర్స్ అయితే నాకైతే 40+ ఆర్డర్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తారు చూడండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించిన ఫుల్ డే ఉంటే వర్షంలో ఉన్న మొత్తం మీకోసం అయితే ఆ రోజు లైట్గా వర్షం అయితే పడ్డది. సో నేనైతే మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఉన్న మధ్యలో ఒక 1 అవర్ అయితే బ్రేక్ తీసుకున్న తినడానికి. అట్లుంటేనే నాకు 40+ ఆర్డర్స్ అయినాయి. సో మీరు మంచిగా 15K 20K ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫుల్ డే ఉండాల్సి వస్తుంది. లేదు పార్ట్ టైం చేసుకుంటా అంటే మాత్రం కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ చేయగలం. మీరు ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి మీకోసం అయితే ఈ వీడియో చేసిన. ఈ వీడియో చూసి మీరు డిసైడ్ చేసుకోండి మేము రావాలా వద్దా అనేది. ఎందుకంటే ఖచ్చితంగా ఫుల్ డే మాత్రం ఉండాలి. లేకపోతే మీకు 8 అవర్స్ ఉంటే ఇంత 15K ఎర్న్ చేసుకుంటామంటే మాత్రం రాకండి. ఖచ్చితంగా ఫుల్ డే ఉండాలి. సో మీకోసం అయితే వీడియో చేసిన. మళ్ళీ చెప్తా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.